కంపాతీరచరాణాం కరుణాకోరకితదృష్టిపాతానాం కేళీవనం మనో మే కేషాంచిద్భవతు చిద్విలాసానాం. కంపానది తీరమున సంచరించుచు కరుణమొగ్గ తొడిగిన కటాక్షములతో అనిర్వచనీయమైన చిద్విలాసములకు నా యొక్క మనస్సు విహార ఉద్యానము అగునుగాక. కంపాతీరచరాణం కంపానది తీరమున చరించు కరుణాకోరకిత దృష్టిపాతానాం కరుణ మొగ్గ తొడిగిన కటాక్షములు కల కేశాంచిత అనిర్వచనీయములైన చిద్విలాసాం చిద్విలాసములకు మే నా యొక్క మనస్సు కేలివనం విహారోద్యానము భవతు అగుగాక. కంపానది తీరమున చరించు కరుణ మొగ్గ తొడిగిన చూపుగల అనిర్వచనీయములైన చిద్విలాసములకు నా మనస్సు కేళివనమగుగాక. కంపానది తీరమున విహరించు శ్రీ కామాక్షీదేవి చూపులు కరుణమొగ్గ తొడిగియున్నట్లున్నవి. ఆమె కన్నులలో కరుణమొగ్గ తొడుగుట చిద్విలాసము కావున ఆ చూపులను చిద్విలాసములే. ఆ చిద్విలాసముగానే కంపానది తీరమున విహారము చేయుచున్నది. సర్వ బ్రహ్మాండములు కావల శ్రీమన్నగరమున నివసించుచున్న దేవి బ్రహ్మాండములోని ఏకాదశమగు కంపానది తీరమున చేరుటకు కరుణయే కారణము. ఇక్కడి జీవులకు దర్శనమిచ్చుటికై ఆమె విగ్రహము ధరించినది, అనుగ్రహము చూపినది, వీరికి తరించు సౌభాగ్యము ప్రసాదించినది. ఆ దేవి కంపా తీరమున నివసించుటకు కంపానది తీర కాంచీపుర జనుల చేసుకున్న పుణ్యము వలన లభించినది. కంపా తీరమున చేరినది కరుణ మొగ్గ తొడిగిన చూపులు బరుపుచున్నది. ఎక్కడ ఎవరైనానో అక్కడ కేగి ఆ కరుణ కోరికములను కోసుకొనవచ్చును. మీరున్న చోటనే ఉండియు వానిని కోసుకొనవచ్చును. ఆ చూపులు గోడకు కొట్టుకొని ఆగిపోవునట్టి సూర్యకిరణములు వంటి అల్పమైనవి కావు. ఆ కామాక్షి అమ్మ కరుణ కోరకిత దృష్టిపాతములు ఆ చూపులన్నవి చిద్విలాసములే. ఆ చిద్విలాసములో విహరించుటకు నా మనసే ఉద్యానమగుగాక. కంపానది తీరమున చెరించు కరుణ మొగ్గ తొడిగిన చూపులు గల అనిర్వచనీయములైన చిద్విలాసములకు నా మనసు కేళివనమగుగాక.